హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అది ముఖ్యంగా వెదర్కి సంబంధించి విజయవాడకి అయితే మరో టెన్షన్ అయితే మొదలైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ వాసులను బుడమేరు వాగు మరోసారి భయపెడుతోంది. భారీ వర్షాలకు పులివాగు, బుడమేరు వాగుల ప్రవాహం పెరుగుతోంది. దీంతో వరద నీరు బెజవాడలోకి రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గండ్ల ఎత్తును పెంచుతున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు అర్ధరాత్రి పనులనైతే పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు విజయవాడ నగరంలో భారీ వర్షం అయితే కురుస్తోంది ప్రస్తుతం. ఇక లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సృజన గారు అయితే ఆదేశాలు కూడా జారీ చేసినట్లు మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ వాసులకైతే మరో టెన్షన్ అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో ఏదైతే పులివాగు అలాగే బుడమేరు వాగుల ప్రవాహం అయితే ప్రస్తుతం పెరుగుతోంది. ఎందుకంటే విజయవాడలో అయితే ప్రస్తుతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అంతేకాకుండా ఇక దీంతో వరద నీరైతే బెజవాడలోకి రాకుండా బుడమేరు వద్ద నిన్న పూడ్చిన గంటలను కూడా ఇక ఎత్తునైతే పెంచే కార్యక్రమాన్ని అయితే మంత్రి నిమ్మల రామానాయుడు గారు అయితే అర్ధరాత్రి నుంచి పనులను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇది ముఖ్యంగా మనకి ఈరోజు విజయవాడకి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవాళ రేపు అతి భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్లు మనకి ఐఎండీ సమాచారాన్ని అయితే అందించింది. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అయితే హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇవాళ జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఇక జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించింది. నిన్న మహబూబాబాద్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్లు మనకి సమాచారం. చూశారు కదా. జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రజల్ని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ రేపు అతి భారీ వర్షాలు అయితే కురిసే జిల్లాలు చూసినట్లయితే ముఖ్యంగా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలైతే జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఈ వర్షాలు కూడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే ఎదురుగాలు వీస్తాయని కూడా తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న మహబూబాబాద్ అలాగే ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో అయితే భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇక రోడ్ల, రహదారులన్నీ ఇక ప్రవాహాలతో నిండి ఉన్నాయి. ఇక ప్రజలకైతే ఇక వాతావరణం ఈ విధంగా ఉన్న నేపథ్యంలో రవాణా సౌకర్యాలు అయితే బాగా ఇబ్బందులు అయితే గురవుతున్నట్లు సమాచారం అయితే అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రేపు 400 గ్రామాలకు సంబంధించి ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి సంబంధించి ₹1,00,000 చొప్పున విరాళం అయితే అందించబోతున్నట్లు నాదెండ్ల గారు అయితే మనకి తెలియజేశారు. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు గాను ₹1,00,000 చొప్పున రేపు విరాళం అయితే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక పంచాయతీలను ఆదుకునేందుకు గాను డిప్యూటీ సీఎం పవన్ సొంత నిధుల నుంచి అయితే 4 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు అలాగే కూటమి నాయకులు పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. ఈ మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి అలాగే ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని అయితే సూచించడం అనేది జరిగింది. చూశారు కదా. ఏదైతే వరదల్లో చిక్కుకున్న ముఖ్యంగా 6 జిల్లాల్లోని 400 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఏదైతే ఈ పంచాయతీలకు సంబంధించి ₹1,00,000 చొప్పున రేపు విరాళం అయితే అందించబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. వరద గ్రామాలకి సంబంధించి ప్రభావిత ప్రజలకు సంబంధించి ఆయా పంచాయతీలకు సంబంధించి ఒక్కొక్క ₹1,00,000 పంచాయతీలకు అయితే అందించబోతున్నారు. ఇది ముఖ్యంగా ఏదైతే ఆస్తుల పరిరక్షణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలకు వినియోగించాలని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే సూచించినట్లు మనకి ప్రత్యేకమైన బులెటిన్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.